ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని ఉద్దేశించి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అవినీతి భాగోతాన్ని వివరిస్తున్న ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి బొల్లవరం వద్ద ఉన్న 10 మున్సిపల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతోందని బంగారు మున్రెడ్డి గారు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారని, మొత్తం 10 ప్లాట్లకు గాను 40 లక్షల రూపాయల దందాకు తెర లేపారని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారని, మొత్తం 10 ప్లాట్లకు గాను 40 లక్షల రూపాయల దందాకు తెర లేపారని బంగారు మున్రెడ్డి గారు ఆరోపించారు. బాధితులు 3.5 లక్షల రూపాయలు ఇస్తామన్నా కమిషనర్ వినలేదని, 4 లక్షల రూపాయలు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని కమిషనర్ గట్టిగా చెప్పారని వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా పెద్దాయన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటూ పరిపాలన సాగిస్తున్నానని చెప్పుకుంటున్నారు కదా, మరి మీ కళ్ళ ముందే మీ కమిషనర్ ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంటే మీకు తెలియదా అని పాతకోట బంగారు మున్రెడ్డి గారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని ప్రశ్నించారు. చిన్న ఉద్యోగులు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే రిజిస్టర్ లో తెప్పించుకొని ఆబ్సెంట్ వేసే ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి లక్షల రూపాయలు దోచుకుంటున్న మున్సిపల్ కమిషనర్ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బంగారు మున్రెడ్డి గారు విమర్శించారు. ఇప్పటికే కొన్ని ప్లాట్ల నెంబర్లు ఏమిటంటే 606, 609, 612 వంటివి డబ్బులు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ అయ్యాయని బంగారు మున్రెడ్డి గారు ఆధారాలతో సహా చెప్పారు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి కమిషనర్ లంచం డిమాండ్ చేయడం ఏంటని లబ్ధిదారులు కన్నీరు పెడుతున్నారని పాతకోట బంగారు మున్రెడ్డి గారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ అవినీతిపై తమ వద్ద ఆడియో రికార్డులు కూడా ఉన్నాయని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎందాకైనా పోరాటం చేస్తామని పాతకోట బంగారు మున్రెడ్డి గారు స్పష్టం చేశారు. దీనిపై సిడిఎంఏ అనగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే విజిలెన్స్ విచారణ కూడా కోరుతూ కోర్టుకు వెళ్తామని పాతకోట బంగారు మున్రెడ్డి గారు హెచ్చరించారు. గతంలో కాంట్రాక్టర్ల పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయించిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు తన కమిషనర్ పైన కూడా అదే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి ఎమ్మెల్యే గారి నిజాయితీని నిరూపించుకోవాలని బంగారు మున్రెడ్డి గారు సవాలు విసిరారు. మున్సిపల్ అధికార యంత్రాంగం మరియు స్థానిక నాయకత్వం కుమ్మక్కై సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బంగారు మున్రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇంకా బంగారు మున్రెడ్డి గారు ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మన మున్సిపల్ కమిషనర్ గారు దందా వ్యవహారం తోటి వెలుగు చూసింది. దానిపైన వరదరాజుల రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి బల్లవరం పక్కలో మన మున్సిపల్ ప్లాట్లు ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించినవి ఆ ప్లాట్లకు సంబంధించి గతంలో వాళ్ళు ఒక 10 మంది ఎప్పుడో పాడుకున్న తర్వాత వేలంలో పాడుకున్న తర్వాత వాళ్ళు కొంచెం డబ్బులు కట్టి కొంచెం డబ్బులు కట్టలే. అప్పుడు వాళ్ళు మేమంతా మున్సిపాలిటీ నుంచి ఒక నోటీస్ ఇచ్చినారు, అంతా డబ్బులు కట్టండి మేము రిజిస్టర్ చేపిస్తాము అని. అప్పుడు వీళ్ళు మేము ఇంట్రెస్ట్ లేకోకుండా వడ్డీ లేకోకుండా లెక్క కడతాము, మాకు రిజిస్టర్ చేయించండి అని అడిగినారు ఎవరు ఆ 10 మంది పాడుకునే వ్యక్తులు. అయితే ఆ రోజుల్లో కమిషనర్ గారు ఏం చేసినారు, విత్ ఇంట్రెస్ట్ తో కట్టమని చెప్పినారు. మేము కట్టము అనేసి కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకొని వీళ్ళకి రిజిస్టర్ చేయించమని ఒక ఆర్డర్ వచ్చింది ఈ 10 మందికి. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టి రిజిస్టర్ చేయించుకున్నారు, సిద్ధపడిన తర్వాత కమిషనర్ గారిని కలిసినారు. సార్ మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, మేము డబ్బులు కడతాము, ఇంట్రెస్ట్ తో సహా కడతాము, మాకు రిజిస్టర్ చేయండి అని అడిగినారు. అయితే కమిషనర్ గారు పలకలే. ఎందుకు పలకలేదు అని అంటే మన వరదరాజుల రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నాడు కదా ఈ కమిషనర్ ను. ఈయన ఈ 10 ప్లాట్లకు సంబంధించి ఒక్కొక్క ప్లాట్ కు 4 లక్షలు డిమాండ్ చేసినాడు. ఇది వాస్తవం. 10 ప్లాట్లకు 40 లక్షలు డిమాండ్ చేసి పాపం వాళ్ళు
గారు సార్ మేము 3.5 లక్షలు ఇస్తాం, తీసుకొని మాకు రిజిస్టర్ చేపియండి, ఒక్కొక్క ఫ్లాట్ కు 3.5 లక్షలు ఇస్తామని చెప్పినా కూడా కమిషనర్ గారు ఒప్పుకోలే. 4 లక్షలు ఇస్తేనే నేను రిజిస్టర్ చేపిస్తా అని ఈ మధ్య కాలంలో 15-20 రోజుల నుంచి ఈ రోజుకి సుమారుగా ఒక 7-8 ఫ్లాట్లు కూడా నాకు తెలిసి రిజిస్టర్ అయినాయి. 1-2 ఏమన్నా కావాల్సినది ఉంది. ఇంకా ఇటువంటి అవినీతి పరుల్ని పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ ను ఇంత దందా జరుగుతా ఉంటే కూడా వరదరాజుల రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎమ్మెల్యే గారు సార్, ఎమ్మెల్యే గారు మీరు ప్రతిరోజు మున్సిపాలిటీకి పోతున్నామంటారు, 10 నుంచి 1 గంట వరకు కూర్చుంటున్నామని మీ వాట్సాప్లలో మీ గ్రూపులలో పంపిస్తున్నారు, మేము కూడా చూస్తా ఉన్నాం. ఒక చిన్న విషయం, మీరు 10కి పోతున్నారు, కూర్చుంటున్నారు, పాపం ఏదో ఒక అధికారి 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ గా వస్తే ఆ రిజిస్టర్ తెప్పించుకొని హాజరు పట్టి ఉంటాదే, ఆ రిజిస్టర్ తెప్పించుకొని ఆబ్సెంట్ వేస్తున్నావు పెద్దయినా, అది కాదు చేయాల్సింది. పాపం 5 నిమిషాలు ఏదో ఒకటి సబ్బందులో జరిగి ఉంటాయి, వాళ్ళకి మాత్రం ఆబ్సెంట్లు వేస్తున్నావు, అవి కాదు ఆబ్సెంట్లు వేయాల్సింది. ఇది పెద్దయినా మీ కమిషనర్ భాగవతము. మీకు తెలియకోకుండా మీరు తెచ్చుకునే కమిషనరు ఈ విధంగా ఒక్కొక్క ఫ్లాట్ కు 4 లక్షలు తీసుకుంటా ఉంటే దీంట్లో ఎవరికి భాగం ఉంది మీకు తెలియకుండా జరిగిందా? ఎట్లా జరుగుతుంది మీకు తెలియకోకుండా? ప్రతిరోజు మీరు మున్సిపల్ ఆఫీస్ పోతున్నారు, ఎక్కువ శాతం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ఎక్కువ శాతం మున్సిపాలిటీలోనే ఉంటున్నారు. ఈ మున్సిపాలిటీలోనే మీ కళ్ళ ముందరనే ఇంత అవినీతి జరుగుతా ఉంటే ఇంకా లేని ఆఫీసులు, మీరు పోని ఆఫీసులు ఇంకెంత జరుగుతా ఉంటది. రిజిస్టర్ల ఆఫీసులో కావచ్చు, స్టేషన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇంకా మార్కెట్ యార్డ్ లో కావచ్చు, ఏ ఆఫీస్ లో అయినా ఇంకా ఎంత దందా జరుగుతా ఉంటది. నువ్వు పోయి పొద్దున్న లేచి ఆడ కూర్చుంటున్నావే, ఏ దానికి కూర్చుంటున్నావు వరదరాజు రెడ్డి గారు? ఈ దందా జరిపేదానికా? నీ కమిషనర్ అవినీతి జరిపినాడా లేదా? 100% జరిగింది ఈ ఫ్లాట్లలో. నిన్న కూడా జరిగినాయి. 606 జరిగింది నిన్న రిజిస్టర్, 609 ఫ్లాట్ జరిగింది, 612 నిన్న జరిగింది రిజిస్ట్రేషన్ జరిగింది. 4 లక్షలు ఇస్తే గాని ఒప్పుకోలే ఈ కమిషనర్. దీనిపైన నేను CDMAకి ఫిర్యాదు చేయబోతున్నా. మా MP లెటర్ ద్వారా, మా ఎక్స్ ఎమ్మెల్యే లెటర్ ద్వారా, మా ఎక్స్ చైర్మన్ లెటర్ ద్వారా CDMA గారికి ఫిర్యాదు చేస్తున్నా. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలా. ఇటువంటి ఎవరిని తెచ్చుకొని ఇటువంటి అవినీతి పరుని మున్సిపాలిటీకి తెచ్చి ఇటువంటి మంచివాడని చెప్తావు నువ్వు. ఈ కమిషనర్ భాగవతం ఇది ఫస్ట్ చెప్తానా, ప్రతిరోజు ఒకటి వస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 3 కాదు. నువ్వు ఈ లబ్ధిదారులతో విచారించుకుంటేది ఏముంది? నీకు తెలియకుంటే కదా, నీకు తెలిసే జరిగింటుంది అనుకుంటున్నా. నేను ఆఫీస్ లో కూర్చున్నాక ఏ ఫైల్ ఎక్కడికి పోతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలియదా నీకు? ఎందుకు పెద్దయినా మనం పోయేది ఆఫీస్ కు? ఎవరైతే 10 నిమిషాలు లేట్ వచ్చే వాళ్ళ ఆబ్సెంట్లు వేయనికే పెద్దయినా? ఏ అధికారి చిన్నోడో, ఒక క్లర్క్ ఇంకోడో 10 నిమిషాలు లేట్ వచ్చింటాడు, పాపం అతన్ని ఆబ్సెంట్ వేయని కూర్చున్నావా 1 గంట వరకు? ఇటువంటి ఎన్ని చూసేదిలే. ఒక్కొక్క ఫ్లాట్ కు 4 లక్షలు పెద్దయినా 40 లక్షలు ఎత్తినాడు మీ కమిషనర్. దీంతో ఎవరికి భాగం ఉందో మీరే వెల్లడించాలి. ఇటువంటి తప్పుడు కమిషన్ ను తెచ్చుకొని మీరు పరిపాలన చేస్తా ఎన్నో విషయాలు ఇతని ద్వారా మీరు అన్ని తప్పుడు పనులు చేపిస్తున్నారు. 1 కాదు 2 కాదు. పాపం వాళ్ళు దీని ఫ్లాట్ ఓనర్లు లబోదిబో అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయము? 4 లక్షలు అడగడం ఏంది కమిషనరు? ఏదో 10,000 20,000 క్లర్కులో వాళ్ళు ఇల్లు తీసుకుంటున్నారంటే ఓకే, 4 లక్షలు కమిషనర్ డిమాండ్ చేసి తీసుకోవడం ఏందని వాళ్ళు కంటకు కన్నీళ్లు పెడుతున్నారు పెద్దయినా. ఎవరికైనా బాధే. ఒక ఫ్లాట్ కు 4 లక్షలు ఇవ్వాలంటే ఏమైనా అవినీతిగా పనిచేసినాడా ఇతను? ఏమన్నా కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ ను ఇంప్లిమెంటేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేపించే దానికి 4 లక్షలు డిమాండ్ చేయడం ఏంది? నువ్వు నీ ప్రమేయం లేకుండా ఎట్లా డిమాండ్ చేస్తాడు ఆయన? కాబట్టి దీనిపైన తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలా, ఇతన్ని సస్పెండ్ చేపియాలా. మీరు కూడా సస్పెండ్ చేయకపోతే మేము కూడా CDMA గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఇతన్ని సస్పెండ్ చేయాలా, లేదా కోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న 100% విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వరదరాజుల రెడ్డి గారు నీతి నిజాయితీ అని చెప్తుంటాడు కదా, ఇతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపియండి. మా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళతో మాట్లాడినాం లబ్ధిదారులతో. పాపం వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు కాబట్టి పేర్లు చెప్పలే, ఫ్లాట్ నెంబర్లు చెప్తా ఉన్నా. విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తే తెలుస్తుంది కదా. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి అప్పుడు నిజాయితీ ఒప్పుకుంటా, వరదరాజుల రెడ్డి గారి నిజాయితీ ఒప్పుకుంటాం. మంది కాంట్రాక్టర్ల పైన వర్కుల పైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టావు కదా, 7 కోట్ల విలువ చేసే వర్కుల పైన వరదరాజుల రెడ్డి గారు నీ కమిషనర్ మీద ఇదే లెటర్ పెట్టి CM కి ఇచ్చే విజిలెన్స్ ఎంక్వైరీ చేపి అప్పుడు నీ నిజాయితీ ఒప్పుకుంటాం. ఆ రోజు అంత స్పీడ్ గా అవినీతి జరగని దానిపైన ఇచ్చినావు, ఈ రోజు అవినీతి జరిగిన దానిపైన నీ లెటర్ ఇయ్యి.